హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఈ సీజన్లో కమర్షియల్ గా బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పవన్ మేనియా వర్కౌట్ అయింది. దానికి తోడు సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ అద్భుత విలనిజం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇక భారతదేశంలోని అరుదైన ప్రతిభావంతులలో ఒకరిగా ఉన్న హష్మీ తాజాగా ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఇమ్రాన్ హష్మీ తాను నటించిన హక్ చిత్రాన్ని త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకించి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిం తప్పక చూడాల్సిన సినిమా ఇదని ఇమ్రాన్ హష్మీ అన్నారు. ఇది ముస్లింల చట్టాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తిన షాబానో నిజ కథతో రూపొందించిన చిత్రమని తెలిపారు. ఈ సినిమాలో షాబానో భర్తగా ఇమ్రాన్ హష్మీ నటించారు. తలాక్ వ్యవస్థను పెంచి పోషించే వ్యవస్థలో దానిని తొలగించాలని ధైర్యంగా పోరాడిన షాబానో కథను తెరపై అద్భుతంగా చూపించామని చిత్ర బృందం చెబుతోంది. తాను కేవలం రొమాంటిక్ ఎంటర్టైనర్లలోనే కాదు, డెప్తున్న పాత్రల్లోనూ నటించి మెప్పించగలనని ఇమ్రాన్ హష్మీ ఇప్పటికే చాలా చిత్రాల ద్వారా నిరూపించారు. ఇప్పుడు హక్ చిత్రంలోనూ అతడి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని ధీమాగా ఉన్నారు. ఇందులో యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఇక ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ ఒక సున్నితమైన సామాజిక సమస్య చుట్టూ ముడిపడి ఉన్న చట్టపరమైన ఇతివృత్తాన్ని తెరపైనే చూడాలని కోరారు. 1985 నాటి చారిత్రాత్మక షాబానో కేసు నుండి ప్రేరణ పొందిన చిత్రమిదని తెలిపారు. ఇది ముస్లింల వ్యక్తిగత చట్టం, మహిళల హక్కులు, లౌకికవాదంపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసిన కేసుపై సినిమా. ఈ కేసు భారతదేశ ముస్లింలలో విడాకులు, లింగ సమానత్వం గురించి చాలా చర్చకు తావిచ్చింది. ఈ చిత్రంలో ప్రతిదీ పక్షపాతం లేని విధంగా ఉందని ఇమ్రాన్ హష్మీ తెలిపారు. ముస్లిం మహిళలకు సానుకూలంగా కథాంశం ఉందని అన్నారు. ఇక ముస్లింలు ఈ చిత్రాన్ని తప్పక చూడాలి అని ఇమ్రాన్ హష్మీ కోరారు. హక్ సినిమా దశాబ్దాలుగా సంఘంలో పాతుకుపోయిన ముస్లిం మతాచారాలపై స్పష్టంగా చర్చించే సినిమా అని తెలిపారు. ఈ మూవీ చూశాక చాలా మంది దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యల గురించి నేరుగా ఒకరితో ఒకరు మాట్లాడతారని భావిస్తున్నట్టు తెలిపారు. సానుభూతి, ఐడెంటిటీ, న్యాయం, సంస్కరణల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించమని ప్రేక్షకులకు సవాల్ చేసే కథ ఇదని హష్మీ అభివర్ణించారు. మరి చూద్దాం హక్ సినిమా ప్రేక్షకులకు ఏ విధంగా అర్థమవుతుందో.